కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు. ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు. ఇది రాజోలు తాగదు, కోనసీమ తాగదు, ఆంధ్రప్రదేశ్ తాగదు, దేశంకి వెళ్తుంది. మీరు అంటే అదే చెప్తున్నాను, రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళాలి. మీ చేతుల్లో ఉంది. నాకు ఇవ్వగలిగేదల్లా నేను మిమ్మల్ని నమ్మాను, మీకోసం నిలబడతాను. నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పను. రోడ్లు రాత్రి వేయలేం, కానీ మీకోసం నిలబడతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి, పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి. నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా. వ్యక్తి సెంట్రిక్, పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది, డేంజరస్. ఇట్ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ. అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు. అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది. దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా, ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా, ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా. ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి భయం వేస్తుంది. యూ హ్యావ్ టు బికమ్ అన్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు, రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజుకి వాళ్ళు తీరుతేనే మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా, ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం, అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ,
ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను ఉపేక్షించను. అలాంటి నాయకుల్ని, అలాంటి